హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో సింపుల్‌గా చికెన్ కర్రీ టేస్టీగా ఎలాంటి హడావిడి లేకుండా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ముందుగా చికెన్ కడిగి పెట్టుకొని హాఫ్ కేజీ చికెన్ అండి. దీంట్లో పసుపు, ఉప్పు వేసుకొని మనం ఉడకనివ్వాలి. చూడండి ఈ మధ్య మధ్యలో ఇలా ముక్కల్ని బాగా ఎగరేస్తూ కలుపుకొని ఉడకనివ్వాలి మూత పెట్టి. చూడండి ఇది మధ్యలో ఒకసారి మూత తీసుకుని ముక్కలన్నిటిని సమానంగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ముక్కలన్నీ సమానంగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా, చికెన్లోనే మనకి వాటర్ వచ్చేస్తాయి కాబట్టి దాంతోనే మనకి చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది. ఆ వాటర్తోనే మనకి ఉడికిపోతుంది చికెన్. మనకి వాటర్ అన్నీ వెనికిపోయిన తర్వాత ఆయిల్ వచ్చేస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. స్టవ్ ఆపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి ఆనియన్స్ 5 తీసుకున్నాను, 2 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క. దీంట్లో మనం టమాటా ఏమి యాడ్ చేయమండి. ఇదే కర్రీ మనకి సరిపోతుంది. దీంతోనే మనకి వచ్చేస్తుంది కర్రీ. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో పచ్చి ధనియాలండి ఇవి. దాంట్లో చెక్క మొగ్గ అంటారు కదా, చెక్క మొగ్గన అంటారు, పట్ట మొగ్గ అయినా అంటారు. అవి కూడా యాడ్ చేసుకోవాలి స్పైసీ తగినట్టు. నేనైతే ఒక 4 చెక్క 3 లవంగాలు వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంది. ఇది మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. చూడండి పౌడర్ లా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి మనం ఆనియన్స్ని కట్ చేసుకుందాం. మనకి కర్రీ అంతా ఆనియన్స్లోనే వచ్చేస్తుందండి. టమాటాస్ ఏం అస్సలు యాడ్ చేయము. చాలామంది వేసుకుంటారేమో నాకు తెలీదు. మేమైతే మా ఇంట్లో తినమండి. టమాటా వేస్తే పుల్లగా ఉంటుంది, మాకు నచ్చదు ఆ టేస్ట్. అందుకని మేము ఓన్లీ ఆనియన్స్తోనే కర్రీ చేసుకుంటాము. మరీ కావాలంటే 1 టమాటా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, దాంట్లో వెల్లుల్లి పొట్టు తీసైనా వేసుకోవచ్చు, నేనైతే తీయలేదు. దాంట్లో అల్లం కూడా కట్ చేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదే అండి మనకి మసాలా. చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుందండి, నాన్ వెజ్ కదా, తక్కువ ఉంటే బాగుండదు టేస్ట్. ఆయిల్ వేగాక కాగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇందాక మనం చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీలో కొంచెం తక్కువ అయితే వేసుకోవచ్చు. మనకు కొంచెం పడుతుందండి, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఆనియన్స్ వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాని బాగా వేయించుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లోనే చికెన్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉడికి పెట్టుకున్న దాంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకుంటున్నాను. ఆ పేస్ట్ అంతా మనకు వేగిన తర్వాత చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అనేది చికెన్కి బాగా పట్టాలి.
ఒక 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి. అప్పుడు మనకి మసాలా అనేది చికెన్‌కి బాగా పడుతుంది. మూత పెట్టాను. ఒక 2 మినిట్స్ అలా. మూత తీసిన తర్వాత మనకి మసాలా అంతా బాగా పట్టింది. ఇప్పుడు దాంట్లో మనం కారం యాడ్ చేసుకుందాము. కారాన్ని మీకిష్టం. మీరు ఎక్కువ తినే పనైతే ఎక్కువ వేసుకోండి 2 స్పూన్స్. నేనైతే 1 ½ స్పూన్ వేసుకున్నాను. మా ఇంట్లో కారం తక్కువే తింటామండి. మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు. సో, మేము కారం అన్నిట్లో తక్కువే తింటాము. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అంతా బాగా కలిసిన తర్వాత ఇంకా మనం మసాలాస్ ఏం యాడ్ చేయమండి. ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా! ధనియాలు, పట్ట, లవంగా ఇవన్నీ. ఇప్పుడు లాస్ట్‌లో చికెన్ మసాలా మాత్రం వేసుకుంటామండి. బావుంటుంది టేస్ట్. ఇదొక స్పూన్ వేసుకోండి. ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవటమే. ఇంక మనం ఇంకేవి యాడ్ చేయము. దీంతోనే మనకి చికెన్ అంతా బాగా కలిసి టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఇందాక మనకు మాక్సిమం చికెన్ ఉడికిపోయింది కాబట్టి కొంచెం గ్రేవీగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటాము. ఒక 1 గ్లాసు, 2 గ్లాసెస్ వేసుకోండి మనకి కర్రీలాగా కావాలంటే. అది ఇలా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఒక 15 మినిట్స్ పడుతుంది. మనకి దగ్గరైన తర్వాత కొత్తిమీర చల్లేసుకొని కర్రీని దించేసుకోవటమే. చాలా బావుంటుందండి. బగారా రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ, ప్లెయిన్ రైస్‌లోకి కానీ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే బావుంటుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ట్రై చేయండి.